సార్ జనసేన పార్టీకి పోటీగా కొత్తగా జాతీయ జనసేన పార్టీ అని ఒకటి ఎలక్షన్స్లో మరి ఏపీ ఎలక్షన్స్లో పోటీ చేయబోతుంది. సో వాళ్ళు కూడా గాజు గ్లాసు గుర్తుని అడుగుతున్నారు. మరి రెండు పార్టీల్లో ఏది దేనికి గాజు గ్లాస్ వెళ్తుంది? అసలు ఈ జాతీయ జనసేన పార్టీ ఎవరిది? దీని స్టోరీ ఏంటి సార్ అసలు? యాక్చువల్గా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే జనసేనకు పవన్ కళ్యాణ్కి షాక్ తగలబోతుందా అనేది వార్త. ఓకే. ఆ వార్త ఏంటంటే జాతీయ జనసేన పార్టీ జేజేఎస్పీ, జనసేన ఏమో జేఎస్పీ జనసేన పార్టీ, ఇదేమో జేజేఎస్పీ. సో ఇది సడన్గా వైరల్ అవుతుంది. అసలు ఇది ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. జాతీయ జనసేన పార్టీ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఆ జాతీయ జనసేన పార్టీ ఎవరిదంటే డి నాగేశ్వరరావు అని ఒక ఆయన పెట్టారు. ఆయన వివరాలు కూడా ఎక్కడ లీక్ కాలేదు. సో ఆయన హైదరాబాద్ బేస్డ్ పార్టీ అది యాక్చువల్గా. కానీ వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో మేము పోటీ చేస్తామని చెప్తున్నారు. నిజానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు పోటీ చేశారు, కానీ వాళ్ళ మీద పెద్దగా ఫోకస్ కాల వార్త. ఈవెన్ కూకట్పల్లి అభ్యర్థి కూడా దాని మీద నిరసన కూడా తెలియజేశాడు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బకెట్ కేటాయించారు. ఆ బకెట్ కూడా గ్లాస్ లాగా వాళ్ళు ప్రింట్ చేసి అది కూడా గ్లాస్ ఏమో అన్న ఫీలింగ్లో పెట్టారు, కన్ఫ్యూజ్ చేశారనమాట. అవన్నీ చూస్తే మనం ఆ బకెట్ చూస్తే కూడా గ్లాస్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు తెలిసిందే గ్లాసు జనసేనకి కేటాయించలేదు. అందువల్ల వీళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇక్కడ జనసేన అఫీషియల్ సింబల్ ఏం లేదు వాళ్ళకి, ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు సింబల్స్ వచ్చాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఆల్రెడీ జనసేన ఇక్కడ వాళ్ళు ధర్నాలు చేశారు దానికి వ్యతిరేకంగా, కానీ అదంతా ఫోకస్ కాలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక టెన్షన్ క్రియేట్ అయింది జనసైనికులకి. అదేంటంటే వీళ్ళు మొన్ననే ఆయన అనౌన్స్ చేశాడు నాగేశ్వరరావు, మేము ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ రెండింటికి కూడా పోటీ చేస్తున్నామని చెప్పాడు. అది కూడా 175 నియోజకవర్గాల్లో. కానీ వాళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే జనసేనకు అక్కడ ఏ సీట్లు కేటాయిస్తే అక్కడే ఫోకస్ చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్. అంటే దీని వెనక జగన్ ఉన్నాడని చెప్తున్నాయి. ఎందుకంటే దీనివల్ల నష్టం ఎవరికి? జనసేనకి. లాభం ఎవరికి? జగన్కి లేదా బీజేపీ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వీళ్ళతో కలవకుండా బీజేపీకి మెయిన్గా జగన్కే లాభం. బీజేపీ అక్కడ పెద్దగా ఏం లేదు, ఉనికి లేదు కాబట్టి. సో ఈ నాగేశ్వరరావును కూడా జగనే పెట్టించాడు, పార్టీ పెట్టించి కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారు. ఎందుకంటే ఈ గాజు గుర్తు అనేది ఫ్రీ సింబల్. ఇప్పుడు అది ఎవరికైనా కేటాయించవచ్చు. ఆల్రెడీ వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, మాకు గాజు గుర్తు ఇవ్వండి అని. ఈ జాతీయ జనసేన వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాకు ఇస్తారని హామీ ఇచ్చాడని కూడా గతంలో అనౌన్స్ చేశారు, కాంగ్రెస్ కూడా చెప్పారు. కానీ కేటాయించలేదు ఇప్పటివరకు, అది ఫ్రీ సింబల్స్లోనే ఉంది. సో జగన్ ప్లాన్ ఏంటంటే ఆ గుర్తుని వీళ్ళకి ఇప్పించేసి దీన్ని సిమిలర్గా ఉండేట్టుగా చూసుకొని కన్ఫ్యూజ్ చేస్తే కొంతవరకు దెబ్బతీయచ్చు అనేది. గతంలో చంద్రబాబు ఇదే పని చేశాడు. కేఏ పాల్ ఆయన పార్టీ ప్రజాశాంతి పార్టీ గుర్తు కానీ కలర్స్ కానీ అన్నీ జగన్కి దగ్గర ఉండేట్టుగా చేశాడు, వైసీపీకి దగ్గర. అంతేకాకుండా ఇంకా అతి తెలివి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రమేష్ కుమార్ అనే ఒక పేరు ఉందనుకో, వీళ్ళు కూడా వై అని ఉండిందనుకో, అక్కడ వై రమేష్ కుమార్ అని, వీళ్ళు కూడా వై రమేష్ కుమార్ అని ఒకరిని పట్టుకొని వాడిని నిలబెట్టడం, కన్ఫ్యూజ్ చేయడం. సో ఇది వై రమేష్ కుమార్ అని ఉంటుంది, జెండా అక్కడే ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. వాళ్ళకేమో హెలికాప్టర్ గుర్తు, హెలికాప్టర్ ఫ్యాన్ని ఫోకస్ చేసి వాళ్ళు కూడా ప్రింట్ చేయడం. సో రెండు ఫ్యాన్ గుర్తులు, కలర్స్ గ్రీనే ఉంటుంది, గ్రీన్ వైట్. సో ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి అప్పుడు స్ట్రాటజీ వేశారు కేఏ పాల్ ద్వారా. కానీ ఆ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవ్వాల. ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే స్వీప్ ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైనా స్వీప్ లేకుండా టైట్గా ఉంటుంది అనుకో, 100 ఓట్లతో కూడా ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇవి కొద్దిగా కన్ఫ్యూజ్ చేసి ఆ 100నో 200నో చీల్చగలిగితే అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి ఏరియాల్లో. సో జగన్ ఈసారి ఈ ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే జగన్ వైసీపీ కానీ జగన్ కానీ చేస్తున్నది ఏంటంటే తెలుగుదేశం జనసేన కలవకుండా ఉండడానికి శాయశక్తుల్లో ట్రై చేశారు. ఇద్దరిని ఛాలెంజ్ చేయడం, ఒంటరిగా ధైర్యం ఉంటే పోటీ చేయండి అని ఇవన్నీ ఏదో చెప్పారు. కానీ వీళ్ళు కలిసిపోయారు. కలిసిపోయినాక ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాపు ఓట్లను
జనసేన వైపు మళ్లించకుండా చూసుకోవడానికి శాయశక్తులు ట్రై చేస్తున్నారు. అందుకని రకరకాల పద్ధతుల్లో రెచ్చగొడుతున్నాడు. కాపుల ఓట్లను తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ మీద పడేస్తాడు, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే కాపులను వాడుకుంటున్నారు, కమ్మ వాళ్ళకి కాపులు ఎంతకాలం ఊడిగం చేయాలి, ఇదే తీసుకొని వెళ్తున్నాడు. ఇదే వీళ్ళే కదా రంగాన్ని చంపింది, రంగా చంపిన వాళ్ళతో పవన్ కళ్యాణ్ కుమ్మక్కయ్యాడు, పవన్ కళ్యాణ్కి అంత ఇది ఉంటే అతనే ముఖ్యమంత్రిగా డిమాండ్ చేయొచ్చు కదా. ఇలాగా వాళ్ళు ఒక నెరేటివ్స్ని తీసుకెళ్తున్నారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఒకటేంటంటే జనసేన ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి కన్వర్ట్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ ట్రాన్స్ఫర్ కానికుండా వైసీపీ ఇటువంటి ప్రచారాన్ని ముందుకు తీసుకొస్తుంది. ట్రాన్స్ఫర్ అయితే మనకి ఇబ్బంది, ట్రాన్స్ఫర్ కానివ్వకూడదు అనేది ఇబ్బంది. అందుకు లేదంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, వాళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా, అది పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యూహాలు ఎత్తుగడలు వేస్తుంటారు. ఇటు తెలుగుదేశం నుంచి కూడా రకరకాల వ్యూహాలు వేయడం అవన్నీ చేస్తున్నారు. జగన్ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక టఫ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది క్లియర్గా. చాలామంది ఏంటంటే జగన్కి వ్యతిరేకత విపరీతంగా ఉందంటున్నారు. వాళ్ళు అడిగేదండి, అంత వ్యతిరేకత ఉంటే మరి ఎందుకు చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి గెలవచ్చు కదా, జనసేనతో ఎందుకు గెలవాల్సి వచ్చింది అంటే ఇద్దరు కలిస్తే కానీ జగన్ను ఓడించలేమనేదే కదా భావం. మరి ఇద్దరు కలిసినా కూడా జగన్ని ఓడించలేమనే భావం ఉండబట్టే ప్రశాంత్ కిషోర్ని కూడా తీసుకొచ్చారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఏదేమైనా జగన్కి కూడా ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది. దాన్ని చంద్రబాబు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడా లీకేజెస్ లేకుండా చూసుకోవాలి. అంటే మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకూడదు అనేది చంద్రబాబు ఉన్న అవగాహన. అందుకనే ఆయనకి ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ, జగన్కి వ్యతిరేకత బలంగా ఉందని కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ, ఏమో ఒకవేళ మన అంచనా తప్పైతే ఏమవచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా చంద్రబాబు స్థాయి వాళ్ళు ఏంటంటే వాట్ ఇఫ్ సిచ్యువేషన్ అంటారు, వాట్ ఇఫ్ అవర్ ప్రెడిక్షన్ ఈజ్ రాంగ్. కాబట్టి ఎటువంటి ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందాం అనేది చంద్రబాబు వేస్తున్న వ్యూహాలలో అదో దాని వెనుకున్న లక్ష్యం ఇది అనమాట. అంటే జగన్ని తక్కువ అంచనా వేసి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తెలకూడదు. గతంలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో లాస్ట్ 2019 ఎలక్షన్లో కూడా ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తెళ్ళాము, దాని ఫలితం అనుభవించాము. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ వద్దు, ప్రతి దగ్గర జాగ్రత్తలు తీసుకుందాం అనేది ఆయనకున్న అండర్స్టాండింగ్. అందుకని చాలా వరకు తగ్గి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరి ఆయన యోగాలానికి ఆహ్వానించడం కానీ, తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో మీద చర్చలు కానీ, సీట్ల దీని మీద కేటాయింపుల మీద చర్చలు కానీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే మ్యూచువల్గా రెస్పాండ్ అవుతున్నాడు. సో అందువల్ల ఇప్పటి వరకు ఏంటంటే జనసేన తెలుగుదేశం మధ్య పెద్ద గొడవలు ఏం చిన్న చిన్నవి జరిగాయి తప్ప పెద్ద గొడవలు ఏం లేవు. రెండవది ఈ సీట్ల షేరింగ్కి వచ్చేసరికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రికి సంబంధించి కూడా లోకేష్ క్లారిటీ ఇచ్చేశాడు, దాన్ని కూడా ఏం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించలేదు. క్లియర్గా వీళ్ళ కూటమికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే. అది మామూలుగా చూసుకున్నా కూడా న్యాయమే, ఎందుకంటే పెద్ద పార్టీ తెలుగుదేశం, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఆయనకే ముఖ్యమంత్రి అనేది న్యాయమే. ఎప్పుడైతే వీళ్ళ మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది, నాకు ఒక టర్మ్ ఇవ్వని. కానీ అది రావాలి, అది రావాలంటే ఈయనకి గణనీయమైన సీట్లు ఇవ్వాలి. కనీసం ఇప్పుడు 88 అక్కడ మ్యాజిక్ ఫిగరు. 88 అంటే కనీసం ఒక 25-30 వీళ్ళకి వచ్చి ఒక మిగతా సీట్లు వాళ్ళకి వస్తే, మిగతా 60+ వాళ్ళకి వస్తే అప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేయలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ అప్పుడు అడగచ్చు.